జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి పూజ ఇక్కడే జరిగింది. ఉంది కదా వారాహి వెహికల్ కూడా ఫస్ట్ పూజ వచ్చేసి ఈ దేవుని దగ్గరకు వచ్చి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు తీసినటువంటి ఫొటోస్ ఇట్లా కూడా మంచి జరగాల ఈ 2025 అని చెప్పేసి మంచిగా దేవుడికి అయితే మొక్కుకున్నా. నేను నాకు పవన్ కళ్యాణ్ సార్కి వచ్చినంత సక్సెస్ నాకు కూడా వస్తుందని కోరుకొని ఈ దేవుడికి అయితే ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా. అది ఈ రోజైతే చాలా మంచిగా జరగాలని దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు వచ్చేసి కొండగట్టుకి అయితే వచ్చాను. కొండగట్టు మనం బస్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనకు గుట్ట మీదకి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి కొండగట్టుకు వచ్చినాం. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా ఫేమస్. అసలు మనం ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు అయితే కుదిరింది మనకి. ఈ రోజు అయితే వచ్చినాము. ఒకసారి అయితే మనం ఎంట్రన్స్ అయితే ఇదే మనకి. గుడి లోపలికి వెళ్ళి అయితే గుడి విశిష్టత గురించి అయితే తెలుసుకున్నాం. ఆంజనేయ స్వామి అయితే చాలా ఫేమస్. అసలు దీని గురించి అయితే మొత్తం పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను మీకు. ఇది ఫస్ట్ ఇప్పుడే చూసినట్టయితే ఒకసారి అయితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరి చూడండి, ఓకేనా. ఇలా గుడికి అయితే చాలా మంది వచ్చారు. ఫుల్ ట్రాఫిక్ నిండిపోయింది. అసలుకి మొక్కుకొని వచ్చి కొత్త కార్లు ఇక్కడ పూజలు కూడా చేసుకుంటారు. ప్రధాన ద్వారానికి ఎంట్రన్స్ మనకి ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్తాము. చూస్తురా, గుడి కోనేరు అయితే ఇట్లా ఉంది మనకి. ఇంకా మనం దర్శనానికి వెళ్ళలేదు, దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ స్నానం ఇట్లా చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం మనము. ఇక్కడే మనకు ధర్మగుండం, స్నానఘట్టాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే మనము తలనీలాలు ఇక్కడే సమర్పించుకొని ఇక్కడే స్నానం ఇట్లా చేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం మనము. ఎందుకంటే ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాం. ఎలాగో ఫోన్ అలవాటు ఉండదు కదా, తొందరగా దర్శనం చేసుకుంటే మనం గుడి గురించి అయితే వివరించవచ్చు, ఓకేనా. క్యూ లైన్లు అయితే చాలా పెద్ద ఉంది. జనాలు అయితే కొంచెం పర్లేదు, మనకైతే తొందరగానే దర్శనం అవుతుంది అని అనిపిస్తుంది. తొందరగా దర్శనం అయితే వేసుకుని గుడి గురించి మనం ఇంకా చాలా తిరిగేది ఉంది. గుడి గురించి తెలుసుకుందాం ఇంకా చాలా. ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఏకముఖం, త్రిముఖం, పంచముఖంతో కనిపిస్తాడు. కాకపోతే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా విముఖం అంటే 2 ముఖాలతో కనిపిస్తాడు. ఒక ముఖం వచ్చేసి నరసింహస్వామి, ఇంకొక ముఖం ఆంజనేయ స్వామి. ఛాతి పైన రాముడు, సీత ఇట్లా మనకు దర్శనమిస్తాడు. అందుకోసానికి చూసేవారికి ఎంతో ధైర్యాన్ని కూడబెట్టినట్టుగా ఇస్తూ ఉంటాడు. ఎంతోమంది ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారి మాల కూడా ధరిస్తున్నాం. మనం దేవుణ్ణి గర్భగుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం బయటకు వస్తాము. ఇదే మనకు కనిపిస్తున్నటువంటిదే దేవుడి యొక్క గర్భగుడి. మనకు ఇక్కడ కనిపిస్తుంది అని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే దేవుడి దర్శనం చేసుకున్నా, చాలా బాగా జరిగింది. ఇది మన ఇంట్లో ఇప్పుడు కనిపిస్తుంది. దేవుడు మెయిన్ అయితే ఇక్కడే ఉంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. ఇప్పుడు మనం గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఈ పుణ్యక్షేత్రం పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం అయితే ఉందండి. ఈ స్వామివారికి పవిత్రమైన మాల కూడా ధరిస్తారండి. కొంతమంది అయితే 41 రోజు ధరిస్తారు, కొంతమంది అయితే 108 రోజులు ధరిస్తారు. జ్యేష్ఠ మాసంలో మాల వస్త్రన ధరించి ఆషాఢ మాసంలో ఈ మాల వస్త్రన విరమిస్తారు. చూస్తుగా ఫ్రెండ్స్, ఇదే మనకు గుడి యొక్క ముఖద్వారము. మనకి ఇందులో నుంచే మనం లోపలికి గర్భగుడిలోకి అయితే వెళ్తాము. ఇది గుడి యొక్క చరిత్ర ఏంటంటే, సంజీవ్ అనే ఒక పసల కాపరికి అతనికి కళలో కనిపించి దేవుడు ఇక్కడ వెలిసానని చెప్పాడంట. చెప్పిన తర్వాత అతని నుంచి ఏం చేశాడంటే, కొండలరావు అనే ఒక ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషికి, కొండలరావు అనే పెద్ద మనిషికి ఒక ఆయనకి చెప్తే అతను వచ్చి ఇక్కడ అసలు నిజమే దేవుడు వెలిసాడా అని చెప్పి ఈ యొక్క కొండ మీద మొత్తం వెతికితే ఇక్కడ మనకి గర్భగుడి ఉన్న ప్లేస్లో ఇక్కడ దేవుడు వెలిసినట్టుగా అతనికి కనిపించాడంట. ఆ కొండలరావు అనే అతనే ఈ యొక్క గుడి యొక్క నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడంట. అది మొట్టమొదటిగా దీని యొక్క చరిత్ర, అర్థమైందా. ఇది గుడి యొక్క చరిత్ర అన్నట్టు. అప్పుడు ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది. ఈ గుడి లోపల వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆండాల అమ్మవారి విగ్రహము, ఇంకొకటి శివుని విగ్రహం కూడా మన ఆంజనేయ స్వామికి ఇరుపక్కల లోపడైతే ఉంది. మనకు లోపడైతే ఫోన్ అలౌడ్ చేయడం లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి చెప్తున్నాము, ఓకేనా. ఇది విశిష్టత.
మీకు ఒక విషయం చెప్పాలి. మనకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి పూజ ఇక్కడే జరిగింది. ఇక్కడికి వచ్చి ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ పూజ చేసుకునే పార్టీ స్థాపించిండు. దాని తర్వాత మళ్ళా వారాహి వెహికల్ అయితే ఆయనకు ఒకటి ఉంది కదా, వారాహి వెహికల్ కూడా ఫస్ట్ పూజ వచ్చేసి ఈ దేవుని దగ్గరకు వచ్చి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాడు. ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా జనసేన పార్టీ ఇప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఉందో, పవన్ కళ్యాణ్ స్థాయి కూడా ఎలా ఉందో, అలాంటి సక్సెస్ కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా దేవునికి అయితే వేడుకొని నా ఛానల్ కూడా బాగా మంచిగా క్లిక్ కావాలనుకుంటున్నాను. ఇంకోటి నా యొక్క సబ్స్క్రైబర్లు కూడా మంచి జరగాల ఈ 2025 అని చెప్పేసి మంచిగా దేవుడికి అయితే మొక్కుకున్నా నేను. నాకు కూడా సక్సెస్ అనేది రావాలి. ఆ పవన్ కళ్యాణ్ సార్కి వచ్చినంత సక్సెస్ నాకు కూడా వస్తుందని కోరుకొని ఈ దేవుడికి అయితే ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా. అది ఈ రోజైతే తీరింది నాకు. ఓకేనా, అందరికీ సక్సెస్ రావాలి. ఈ 2025 చాలా మంచిగా జరగాలని దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. ఈ వృక్షం పేరు వచ్చేసి అశ్వత్థామ వృక్షము. ఈ వృక్షానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ ఎవరికైనా భూతపేత పిశాసాలు కానీ చేతబడులు కానీ ఏమైనా దయ్యం పట్టడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఈ చెట్టుకు కట్టేసి వాళ్ళను పూజ చేస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి భూతపేత పిశాసాలు కానీ వాళ్ళకున్న దరిద్రం కానీ పోతుందంట. ఇక్కడ ఈ చెట్టుకు యొక్క ప్రత్యేకత అనేది ఇక్కడ ఉంది. అందుకోసానికి ఇక్కడ మనకు ప్రత్యేక పూజలు అనేది జరుగుతాయంట. అర్థమవుతుందా? అశ్వత్థామ వృక్షం కొండగట్టుకు మరొక చరిత్ర కూడా ఉంది. ఆంజనేయ స్వామి సంజీవ పర్వతాన్ని ఎత్తుకొని వస్తున్నప్పుడు అందులో నుంచి ఒక చిన్న ముక్క రాలి పడిందని చెప్పి ఆ రాలి పడిన ముక్కని కొండగట్టు అని మనకు బేతాళ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. బేతాళ స్వామి ఎవరు అంటే మనకు ఆంజనేయ స్వామి భక్తుడిన. ఈయన వచ్చేసి మనకు ఎవరికైనా భూతపేత పిశాసాలు ఏమైనా ఒంటిపైన ఏమైనా పూనితే అంటే ఎవరికైనా ఏమైనా దయ్యం పడితే అట్లాంటిది ఏమైనా పడితే ఇక్కడికి వచ్చేసి మనం ఈ దేవుని దగ్గర మనం పూజ చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ పూజ చేసుకుంటే అట్లాంటిది మన ఒంటి మీద ఏమన్నా భూతాలు గినంగా బేతాలు గినంగా ఏమన్నా ఉంటే గినంగా అవి మాత్రం మనకి ఇక్కడ నుంచి అంటే మన ఒంటి మీద నుంచి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు వెనకాల ఒకటి బండ ఉంది, అంటే బండ ఉంది. ఆ బండ వచ్చేసి గర్భగుడికి దానికి రెండు కలిసే ఉన్నాయి అన్నట్టు. దానికి మనం అల్లు పడతాం. అల్లు పట్టినప్పుడు అందుకోసానికి మన మీద ఉన్న బేతాలు ఏమన్నా భూతాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి అనేది ఇక్కడికి వచ్చి అందరూ ఈ మొక్క అయితే తీర్చుకుంటున్నారు. మనం బేతాల స్వామి టెంపుల్కి అయితే మనం దర్శనానికి వెళ్తున్నాము. ఇది గర్భగుడిలో అంటే తీయనేలేదు, ఇక్కడ కూడా తీయనేరు కాబట్టి కొంచెం వరకు. ఓకేనా, 2024 మొత్తం నాకైతే దరిద్రంగా ఉంది. ఆ దరిద్రం అంతా పోతుందని నేనైతే ఆశించి మరీ ఈ టెంపుల్కి అయితే వచ్చినా నేను. అందుకోసం చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నా, ఇప్పుడైతే వచ్చా. ఇప్పటిదాకా మనం అల్లుబండ అన్నాం కదా, అల్లుబండ అంటే ఇదే అండి, ఏం లేదు. అల్లుబండ అంటే ఇదే. ఎందుకంటే మనకు గర్భగుడికి దీది అటాచ్ అయ్యింది. దేవుడు మనకు గర్భగుడిలో అటాచ్ అయ్యింది కాబట్టి దేవుడిని టచ్ చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క అల్లుబండను పట్టుకొని మనం ఏదైతే మొక్కుతామో మన మీద ఉన్న పాపాలు, మన మీద ఉన్న దోషాలు, మన మీద ఉన్న ఏమైనా భూతపేత పిశాసాలు ఏమైనా అంటే పోతాయి అనేది ఇక్కడ యొక్క నమ్మకము. అందుకోసం కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇట్లా మొక్కుతారు అన్నట్టు. చూస్తారు కదా, ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇట్లా అల్లుబండ పట్టుకుంటారు. అల్లుబండ పట్టుకుంటే మనకు ఎంతకైనా మన మీద ఉన్న భూతపేత పిశాసాలు పోతాయనే నమ్మకం అనేది ఇక్కడ ఉంది. అందుకోసం కానీ మనం కూడా ఇది చేసినాం. ఇది చాలా చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అది కళ్యాణ కట్టకము అంటే మన తలనీలాలు ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి గుండం ఇదే. ఇక్కడ మనం చూస్తారు కదా, ఇది గుండం. ఇక్కడికి వచ్చి మనకు స్నానం ఇట్లా వేసుకుని అంటే మనం గుండంలో స్నానం ఇట్లా వేసుకొని దర్శనానికి వెళ్తాం అన్నట్టు. ఇదే కోనేరు వచ్చేసి ఇదే. లడ్డు ప్రసాదాలు ఇక్కడనే ఈ కౌంటర్లోనే ఇస్తారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సీతమ్మ ధార అంటే ఇదే. ఇక్కడ ఉన్న వాటర్ ఎంత తీసినా అని ఎండిపోదంట. ఆ వాటర్ అట్లనే వస్తుందంట. మనం టచ్ చేద్దంటారు, పూజారులు పూజ చేసి ముట్టుకుంటారంట. అందుకోసం కానీ మనం ముట్టుకోవట్లేదు. ఇదే మనకు వచ్చేసి సీతమ్మ ధార అంటే ఇదే. మనకు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే జనాలు చూడండి ఎంతగానో వచ్చిందో. ఫుల్ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. ఎవరైనా వీలు చేసుకొని మరి మీరు కూడా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఫేమస్ ఇది, చాలా అంటే చాలా. మొత్తం బియ్యం ఎట్లా తింటున్నాయి చూడండి వానరలు. గొడవ గొడవ గొడవ. ఇక్కడ మనకు రామాలయం కూడా ఉంది. మనకు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కింద ఈ కనిపిస్తున్న వరాహి వెహికల్ ఉంది కదండి, ఈ వరాహి వెహికల్ పూజ ఇక్కడే జరిగింది. ఇగో కనిపిస్తున్న పిక్ అదే అండి. ఇగో అదే ప్లేస్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది.
చూస్తారు కదా, ఇప్పటివరకు అయితే ఈ గుడి యొక్క విశిష్టత మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను కూడా చెప్పినాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ.